హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పై నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే, మీ పర్సన్ ప్రజెంట్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకోవచ్చు. మనకి స్టార్టింగ్ కార్డ్ ద ఫూల్ కార్డ్ వచ్చింది. అలాగే 7 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, ద లవర్స్, ద మెజిషియన్, 5 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ wands, 6 of wands, 4 of swords, 7 of wands, knight of swords, queen of swords, 10 of wands, bottom of the deck 2 of pentacles, 6 of pentacles, the sun. ఓకే, ఇక్కడ మనకి మనీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. మీ పర్సన్ పాస్ట్లో మనీ గురించి మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయింది అనేది మనకైతే ఇక్కడ తెలుస్తుంది. చూసారు కదా, ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు అయితే మనకి కనిపిస్తున్నారనమాట. ఇక్కడ ఈ వ్యక్తి మనీ గురించే మీ లైఫ్లో నుంచి అయితే వాకౌట్ అయిపోయారు. మీతో ఉంటే మనీ అనేది గ్రోత్ అనేది ఉండదు, మనీ బ్యాలెన్స్ చేసుకోలేరు అని ఈ వ్యక్తి వేరే వాళ్ళని చూస్ చేసుకుని, అది కూడా మనీ గురించే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు అనేది మనకైతే ఇక్కడ తెలుస్తుంది అనమాట. బట్ ఇక్కడ ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత మీరైతే ఈ వ్యక్తి విషయంలో చాలా సఫర్ అయ్యారనమాట. చాలా బోర్డన్గా, అంటే మీరు భరించలేని బాధ అనేది ఫీల్ అయ్యారు ఈ వ్యక్తి వల్ల. మిమ్మల్ని మీరైతే డిఫెండ్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారనమాట. అంత బాధ అనేది మీరు భరించారు ఈ వ్యక్తి వల్ల. మనకి 10 ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది. మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. అంటే ఇక్కడ మీరు మిమ్మల్ని మీరైతే డిఫెండ్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన మీరు మిమ్మల్ని మీరైతే ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఏదో ఒక రకంగా మిమ్మల్ని మీరైతే ఎమోషనల్గా కంట్రోల్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోగలిగే స్ట్రాంగ్ పర్సన్ లాగా అయితే మీరు మారాలి అని చెప్పి మీరైతే డిసైడ్ అయ్యారనమాట. డిసైడ్ అయ్యి మీరైతే క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అంటే చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా అయితే మీరైతే ఉన్నారు. అంటే ఇక్కడ పాస్ట్లో ఈ వ్యక్తి ఏదైతే మీకు గాయం చేసి వెళ్ళిపోయారో ఆ గాయం నుంచి మీరు బయటికి రావడానికైతే ట్రై చేశారనమాట. కానీ ఆ టైంలో అయితే మీరు చాలా బాధ అనేది భరించారు. ఇక్కడ మనకి 10 ఆఫ్ హ్యాండ్స్ అంటే ఇక్కడ ఆ బాధ అనేది మీరు మొయ్యలేను అనే విధంగా అయితే మీరు ఫేస్ చేశారనమాట. చాలా సఫర్ అయ్యారు. కొంతమంది అయితే ఇక్కడ హెల్త్ పరంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఫేస్ చేశారనమాట. ఈ వ్యక్తి గురించి మీరు ఆలోచిస్తూ, అంటే పాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏవైతే జరిగాయో అవన్నీ కూడా ఆలోచిస్తూ, ఒకవైపు మేనిఫెస్టింగ్ చేసుకుంటూ, అంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీరు మేనిఫెస్టింగ్ చేసుకుంటూ 24/7 మీరు మీ పర్సన్ గురించే ఆలోచిస్తూ ఉంటూ
చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసినట్టు మనకి కనిపిస్తుంది. పాస్ట్‌లోనే ఈ వ్యక్తి చేసిన ఆ గాయాన్ని మీరు తట్టుకోలేకపోయారనమాట. దాని నుంచి బయటకి రాలేని సిట్యుయేషన్‌లో అయితే మీరు ఉండిపోయారు. అయినా కూడా మీరు మీ గురించి మీరైతే ఆలోచించడం స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ 4 ఆఫ్ స్వేర్డ్స్ అంటే కుంభం, మిథునం, తుల రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారు. ఏదో ఒక రకంగా మిమ్మల్ని మీరైతే స్ట్రాంగ్ చేసుకుని ఈ విధంగా క్వీన్ ఆఫ్ స్వేర్డ్స్ లాగా అయితే మీరు స్ట్రాంగ్ పర్సన్ లాగా అయితే నిలబడ్డారనమాట. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా. బట్ ఇక్కడ మీరు ఈ వ్యక్తిలా మారడానికి అంటే ఇంత స్ట్రాంగ్గా మారడానికైతే చాలా బాధననేది మీరు చూసారనమాట. ఎన్నో బాధల్ని మీరు తట్టుకుని వాటిలన్నిటినీ నిలదొక్కుని మీరైతే ఈ స్టేజ్కి అయితే వచ్చారు. అంటే ఇక్కడ మీ కెరియర్ మీద మీరైతే ఫోకస్ చేశారనమాట. ఇక్కడ ఏ వర్క్ చేస్తున్న వాళ్ళైనా కూడా అంటే మీ లైఫ్ గురించి మీరైతే ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ అంటే మీ లైఫ్ అనేది పాజిటివ్గా మార్చుకోవడానికి మీ లైఫ్లో చేంజెస్ అనేవి తీసుకురావాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. మళ్ళీ మీ లైఫ్ని మీరే ఈ విధంగా మ్యాజిక్ చేసుకోవాలి, మార్చుకోవాలి, పాజిటివ్గా మార్చుకోవాలి అని చెప్పి మీ ఇంట్యూషన్ అనేది మీరు యూజ్ చేసి మీ లైఫ్ అనేది ఈ విధంగా పాజిటివ్గా మార్చుకున్నారనమాట. అంటే మీరే ఊహించని విధంగా మీరైతే మీ లైఫ్లో మెరాకిల్స్ అనేవి చూసారనమాట. ఇక్కడ కెరియర్ పరంగా కావచ్చు, మీలో వచ్చిన ఆ చేంజింగ్ అనేది కూడా మీరు చూసి మీకు మీరే ఆశ్చర్యపోయారనమాట. అంత చేంజింగ్ అనేది మీలో వచ్చింది. అంటే మీరే ఊహించలేనంత చేంజ్ అయ్యారనమాట మీరు. అంటే మీ గురించే మీరైతే ఆలోచించడం అనేది స్టార్ట్ చేశారు. పాస్ట్‌లో ఎక్కువగా మీరైతే మీ పర్సన్ గురించే మీరైతే ఆలోచించేవారనమాట. ఇక్కడ ద లవర్స్ కార్డ్ వచ్చింది. అంటే చాలా జెన్యూన్‌గా ఈ వ్యక్తినైతే మీరు లవ్ చేశారు. బట్ ఈ వ్యక్తి అట్రాక్షన్ తోటి మిమ్మల్ని లవ్ చేసినా కూడా మీరైతే జెన్యూన్‌గానే ఉన్నారనమాట. ఎప్పుడు కూడా మీరు మీ పర్సన్ కోసమే ఆలోచిస్తూ తన కోసమే వెయిటింగ్ చేస్తూ ఉండేవారు. అంటే ఒకవైపు మీకు భయం అనేది కూడా ఉండేదనమాట. ఈ వ్యక్తి మీ రిలేషన్‌కి కమిట్మెంట్ ఇస్తారా లేదా? ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఇక్కడ మీతో ఈ వ్యక్తి ఉంటారా లేదా అనేది మీకు భయమేస్తూనే ఉండేదనమాట. అలాగే అన్‌మ్యారీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారా లేదా? ఈ విధంగా మీరు ఒకవైపు భయపడుతూనే ఉండేవారనమాట. మీ రిలేషన్‌కి ఈ వ్యక్తి జస్టిస్ చేస్తారా లేదా అనేది అంటే సక్సెస్ చేస్తారా లేదా? మీ రిలేషన్‌ని ముందుకు తీసుకువెళ్తారా లేదా? సక్సెస్‌గా యాక్షన్ తీసుకుని. ఇలాంటి ఆలోచనలతోటే మీరు ఉండేవారనమాట. ఈ వ్యక్తితో మీరు ఉన్నా కూడా. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే అట్రాక్షన్ మాత్రమే. అంటే తన అవసరాలు మీ దగ్గర తీర్చుకోవడం కోసం. మీరు ఎంతవరకు తన అవసరాలు తీర్చగలుగుతారో అంతవరకు మీతో ఉండి ఇక్కడ వేరే వారిని చూస్ చేసుకుని వారి లైఫ్‌లోకి ఈ వ్యక్తి వెళ్ళిపోయారనమాట పాస్ట్‌లోని. మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే తన పాస్ట్‌లో ఏదైతే బిహేవియర్ చేశారో ఆ బిహేవియర్ తను ఏదైతే చూస్ చేసుకున్నారో ఆ రిలేషన్‌లో మీ పార్ట్నర్ అయితే హ్యాపీగా తన లైఫ్ అనేది ఈ విధంగా సక్సెస్ చేసుకోవాలి, గ్రోత్ చేసుకోవాలి అని చెప్పి చాలా కలలనేవి కన్నారనమాట ఈ వ్యక్తి. అంటే తన స్వార్థం అనేది ఈ వ్యక్తి అయితే చూసుకున్నారు. బట్ ఇక్కడ మీరు ఎప్పుడు కూడా పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్‌గా ఈ వ్యక్తి విషయంలో మీరు ఏ విధంగా ఉండేవారు? ఎంత అన్‌కండిషనల్‌గా ఈ వ్యక్తిని మీరు లవ్ చేసేవారు? ఇలాంటివేమీ కూడా పట్టించుకునేవారు కాదనమాట. అంటే ఇక్కడ మీరు ఎంత లవ్ చూపించినా ఈ వ్యక్తి ఆలోచనలనేవి వేరేగా ఉండేవనమాట. అంటే మీతో ఉంటూ కూడా ఈ వ్యక్తి ఆలోచనలు వేరేగా ఆలోచిస్తూ ఉండేవారనమాట ఈ వ్యక్తి. మీరు ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇక్కడ తగ్గి అంటే తనకి బెండ్ అయ్యి ఎమోషనల్‌గా తనకి కనెక్ట్ అయ్యి తను లేకపోతే మీరు లేరు అనే విధంగా మీరు మీ ఫీలింగ్స్‌ని తనకి షేర్ చేసుకున్నా కూడా ఎమోషనల్‌గా తన దగ్గర తగ్గి అంటే తనే మీ ప్రపంచం. తను లేకపోతే మీ లైఫ్ అనేదే లేదు. పూర్తిగా ఎండ్ అయిపోతుంది.
ఈ విధంగా మీరు అర్థమయ్యేలాగా తనకి ఏ రకంగా చెప్పినా, ఎంత ఎమోషనల్‌గా మీరు ఫీల్ అయినా, అవన్నీ కూడా షేర్ చేసుకున్న ఈ వ్యక్తి ఏంటంటే, అవేమి కూడా అంత మనసు పెట్టి వినేవారు కాదనమాట. ఏదో విన్నాను అనే విధంగా విని, ఈ వ్యక్తి తన ఆలోచనలోకి తను వెళ్ళిపోయేవారు. బట్ ఇక్కడ మీరు ఎంత ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు, మీరు ఈ వ్యక్తి విషయంలో ఏ విధంగా కనెక్ట్ అయి ఉన్నారు అనేది కూడా ఎప్పుడు ఈ వ్యక్తి అయితే ఆలోచించలేదనమాట. మేబీ ఇక్కడ తెలిసినా కూడా ఈ వ్యక్తి పట్టించుకోలేదు. అంటే ఇక్కడ మీ లైఫ్‌లో మీ పర్సన్ లేకపోతే సక్సెస్ అనేదే లేదు. తను మీ లైఫ్‌లో ఉంటేనే మీ లైఫ్ అనేది ఈ విధంగా సక్సెస్‌గా ఉంటుంది. ఈ విధంగా 3 ఆఫ్ కప్స్ అంటే హ్యాపీ ఉంటుంది. మీ పర్సన్ తోటే మీరు ఆ హ్యాపీనెస్ అంతా కూడా చూడగలుగుతారు అని చెప్పి ఈ వ్యక్తికి తెలిసినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఏమీ పట్టించుకోలేదనమాట. పట్టించుకోకుండా ఇక్కడ వేరే వారి లైఫ్‌లోకైతే వెళ్లారు ఒక స్టెప్ తీసుకొని. ఇక్కడ చాలా వరకు కొంతమందికి కూడా తెలుసు మీ పర్సన్ వేరే అదర్ రిలేషన్‌లోకైతే వెళ్తున్నారు. అది కూడా తన అవసరాలు తీర్చుకోవడం కోసమే. అని మీకు తెలిసి చాలా వరకు కొంతమందైతే నచ్చ చెప్పడానికి కూడా ట్రై చేశారనమాట. బట్ అయినా కూడా ఈ వ్యక్తి వినలేదు. వినకుండా స్టెప్ తీసుకొని వేరే వారి లైఫ్‌లోకి వెళ్లారనమాట. కానీ ఈ వ్యక్తి మిమ్మల్నయితే చాలా చీప్‌గా చూసారు. ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ ఇన్‌మెచ్యూర్డ్ మైండ్ సెట్ అనే విధంగా మిమ్మల్నయితే ఈ వ్యక్తి అయితే చూసారనమాట. అంటే మీరు అంత తెలివైన వ్యక్తి కాదు. మీరు అంత తెలివిగా ఆలోచించలేరు. మెచ్యూర్డ్ పర్సన్ అయితే కాదు. ఇన్‌మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తారు. మీ పార్ట్నర్ ఏది చెప్తే అది మీరు వింటారు. మీకంటూ సొంతంగా ఏది కూడా ఆలోచించుకునే తెలివితేటలు లేవు. ఈ విధంగా మిమ్మల్నయితే చులకనగా చూసారనమాట. అలాగే ఇక్కడ మీరు ఏది కూడా చేయలేరు. మీ పర్సన్ ఉంటేనే మీ లైఫ్ అనేది సక్సెస్ ఉంటుంది. మీ పర్సన్ ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు అని ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ మీరే కదా ఈ వ్యక్తికి చెప్పారు. అంటే మీ పర్సన్ ఉంటే మీ లైఫ్ అనేది సక్సెస్ ఉంటుంది, హ్యాపీ ఉంటుందని చెప్పి మీరు ఎప్పుడైతే ఎమోషనల్ అయిపోయి ఈ వ్యక్తితో షేర్ చేసుకున్నారో అది ఈ వ్యక్తికైతే చులకన అయిపోయిందనమాట. అంటే తను లేకపోతే మీరు లేరు అనే విధంగా ఈ వ్యక్తి చాలా చీప్‌గా మిమ్మల్ని అయితే చూడడం స్టార్ట్ చేశారనమాట. అంటే మీరు మీ అంతటా ఏమీ కూడా చేయలేరు. మీకు ఆ క్యాపబిలిటీ అనేది లేదు. ఎప్పుడూ కూడా మీరు ఎమోషనల్‌గా ఆలోచిస్తూ, ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ, ఏడుస్తూ ఉండడమే తప్ప మీకు వేరే ఏమీ కూడా తెలీదు. ఇలా మిమ్మల్నయితే చాలా చీప్‌గా చూసారనమాట ఈ వ్యక్తి. అంటే ఏమీ తెలియని వ్యక్తిలాగా మిమ్మల్నయితే ఈ వ్యక్తి ట్రీట్ చేస్తూ ఉండేవారు. తనకి అన్నీ తెలుసు. తన దగ్గర మీకేమీ తెలీదు. ఇలా అనమాట. ఈ విధంగా ఈ వ్యక్తి అయితే ఫీల్ అయ్యేవారనమాట. ఆ విధంగానే మిమ్మల్ని చూసేవారు. అందుకనే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే అంత ఈజీగా వేరే వారి లైఫ్‌లోకి వెళ్ళిపోయారనమాట. బట్ ప్రెజెంట్‌కొచ్చేసరికి మీరైతే ఈ విధంగా స్ట్రాంగ్‌గా ఉండి సక్సెస్‌గా యాక్షన్ అనేది తీసుకొని, మీ కెరియర్‌ని మీరైతే సక్సెస్ చేసుకుంటున్నారనమాట. ఇక్కడ ఏంటంటే మీరు ఏది ట్రై చేసినా, అంటే ఇక్కడ మీరు ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఏదైనా కూడా మీరు ఏది ట్రై చేసినా కూడా, దేని విషయంలో మీరు యాక్షన్ తీసుకున్నా కూడా అది సక్సెస్ అవుతుందనమాట. మంచి గ్రోత్ అనేది మీకు అందుతుంది. ఇక్కడ కెరియర్ చూపిస్తుంది. అలాగే ఇక్కడ ఎవరు ఏ విషయంలో అయితే ఇక్కడ యాక్షన్ తీసుకొని సక్సెస్ సాధించాలి అని చెప్పి అనుకుంటున్నారో ఆ విషయంలో మీరైతే సక్సెస్ అనేది పొందుతున్నారనమాట. ప్రజెంట్ ఇక్కడ మీ లైఫ్‌లో అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంది. అంతా కూడా మిరాకిల్స్ అనేవి జరుగుతున్నాయన్నమాట. మీరు ఏది యాక్షన్ తీసుకున్నా కూడా అది మీకు సక్సెస్ అందిస్తుందనమాట. ఈ విధంగా మీ లైఫ్‌లో మీరైతే 3 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ సెలబ్రేషన్స్‌తో హ్యాపీగా మీ ఫ్రెండ్స్‌తో, మీ రిలేటివ్స్‌తో, మీ కొలీగ్స్‌తో మీరైతే ఈ విధంగా ఉన్నారనమాట. అంటే మీ లైఫ్‌లో ఏది ఉన్నా కూడా దాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. ఎటువంటి కన్‌ఫ్యూజ్‌నెస్ అనేది మీరు లేకుండా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారనమాట. పాస్ట్‌లో మీరు మీ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ వెయిటింగ్ ఎనర్జీలో ఉంటూ, అంటే ఇక్కడ మీ పర్సన్ విషయంలోని
ఆ రిలేషన్ విషయంలోనే యాక్షన్ తీసుకోవాలా వద్దా, అంటే ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా లేదా, మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా, ఈ విధంగా ఆలోచిస్తూ సఫర్ అవుతూ ఉన్న మీరు ఈ విధంగా స్ట్రాంగ్ అవ్వడం చూసి మీ పార్ట్నర్ అయితే షాక్ అవుతున్నారనమాట, ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఇక్కడ మీ లైఫ్ ఏ విధంగా అయితే ఇక్కడ పాజిటివ్ ఎనర్జీతో మెరాకిల్స్తో ఈ విధంగా హ్యాపీగా సక్సెస్గా ఉంటుందో అది చూసి ఈ వ్యక్తి అయితే అసూయ పడుతున్నారనమాట. చాలా అసూయగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి లైఫ్లో ఇక్కడ గ్రోత్ అనేది లేదనమాట. ఫినాన్షియల్గా ఎటువంటి గ్రోత్ అనేది లేదు. ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఎవరిపైన అయినా కూడా డిపెండ్ అయ్యి ఉండే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి. అంటే తన అవసరాలు తీర్చుకోవాలి అంటే ఎవరో ఒకరిపైన ఆధారపడి ఉండే వ్యక్తి అనమాట. బట్ ఇక్కడ తన లైఫ్లో ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మీ పర్సన్ అవసరాలు అనేవి తీర్చట్లేదు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అందుకే ఇక్కడ తన లైఫ్ అనేది హ్యాపీగా ఈ విధంగా లీడ్ చేయడానికి లేదు అవకాశం అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఈ విధంగా ఫీల్ అవుతున్నారు. తన లైఫ్లో గ్రోత్ లేదని చెప్పి వ్యక్తి అయితే ఈ విధంగా ఇప్పుడు ఉన్నారనమాట. చూస్తున్నారు కదా ఎంత డల్గా ఎంత మూడీగా ఉన్నారో. ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఈ విధంగా ఉందన్నమాట. బట్ మీరు ఈ విధంగా హ్యాపీగా ఉంటున్నారు. అంటే మీరు ఎంత సఫర్ అవుతున్నా ఎంత బాధపడుతున్నా కూడా ఒకవైపు ఈ విధంగా మీ ఆలోచనలు అనేవి అంటే కొంచెం ఆందోళనగా టెన్షన్గా అంటే ఇక్కడ మీ రిలేషన్ విషయంలో మీరు ఆలోచిస్తూ ఉన్నా కూడా పైకి మాత్రం ఈ విధంగా ఉంటున్నారనమాట. ఇది చూసి మీ పార్ట్నర్ అయితే అసూయ పడుతున్నారు. మీ లైఫ్లో ఎంత పాజిటివ్ చేంజెస్ ఎలా వచ్చాయి, మీరు ఇంత స్ట్రాంగ్ పర్సన్లా ఎలా మారారు, ఇవన్నీ కూడా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మిమ్మల్ని ఇన్మెచ్యూర్డ్ మైండ్ సెట్, మీరు ఏది కూడా సాధించలేరు. మీ లైఫ్లో ఇక్కడ ఫినాన్షియల్గా ఎటువంటి గ్రోత్ అనేది మీరు సాధించలేరు. అలాగే ఇక్కడ మీరు ఏది కూడా హ్యాండిల్ చేయలేరు, మీకు అంత క్యాపబిలిటీ లేదు. మీరు ఇన్మెచ్యూర్డ్ మైండ్ సెట్ పర్సన్. ఈ విధంగా మిమ్మల్ని అయితే అనుకున్నారు కదా ఈ వ్యక్తి. బట్ ఇప్పుడు మీరు ఈ విధంగా ఉండి మీ లైఫ్ అంతా కూడా ఈ విధంగా ఇక్కడ మెరాకిల్స్ మ్యాజిక్స్ పాజిటివ్ ఎనర్జీతో ఈ విధంగా హ్యాపీగా మీరైతే లీడ్ చేస్తున్నారు కదా. దీన్ని చూసి ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే అసూయ పడుతున్నారనమాట. ఇలాంటి వ్యక్తి ఇంత స్ట్రాంగ్గా ఎలా మారారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఇంత స్ట్రాంగ్ పర్సన్లా మారతారు అని చెప్పి ఈ వ్యక్తి ఊహించలేదన్నమాట ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇక్కడ మీరు పాస్ట్లో మీ పర్సన్ విషయంలో వెయిటింగ్ ఎనర్జీలో ఉంటూ అంటే చాలా స్లోగా మీరు మీ కెరియర్ గురించి ఆలోచించకుండా మీ కెరియర్ని మీ లైఫ్ని పక్కన పెట్టి మీ పర్సనల్ లైఫ్ని కూడా మీరు పక్కన పెట్టి మీ పర్సన్ గురించే మీరైతే వెయిట్ చేస్తూ ఉండేవారు కదా. అంటే చాలా స్లోగా అంటే మీరు ఇంట్రెస్ట్ అనేది పెట్టలేకపోయేవారు అనమాట. మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేసుకోలేకపోయేవారు. చాలా స్లో మూమెంట్ ఎనర్జీతో మీరైతే లైఫ్లో లీడ్ చేస్తూ ఉండేవారు అనమాట. బట్ అక్కడ మీరైతే కెరియర్కి ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఎమోషనల్గా మీరైతే మీ పార్ట్నర్ కోసం మీరైతే ఆలోచిస్తూ ఎమోషన్స్కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చి మీ కెరియర్ని పక్కన పెట్టారు. బట్ మీ పార్ట్నర్ అదేమనుకున్నారంటే మీరు ఏమి చేయలేరు, మీరు అంత యాక్టివ్ పర్సన్ కాదు, దీన్ని హ్యాండిల్ చేయలేరు ఇలా అనుకున్నారనమాట. బట్ ఇక్కడ మీరు ప్రజెంట్కి వచ్చేసరికి ఏ విధంగా అయితే హ్యాండిల్ చేస్తూ సక్సెస్గా ముందుకు వెళ్తున్నారో అదంతా చూసి ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే చులకనగా చూసిన వ్యక్తి ఇంత స్ట్రాంగ్గా ఎలా మారారు అని చెప్పి అసూయ పడుతున్నారనమాట. మీ గ్రోత్ని మీ సక్సెస్ని చూసి వ్యక్తి చూశారు కదా కార్డ్స్. చాలా కన్ఫ్యూజనెస్లో కూడా ఉన్నారు. అంటే ఫాస్ట్లో మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే ఒక రకంగా చూశారు, బట్ ఇప్పుడు మీరు ఒక రకంగా కనిపిస్తున్నారు కదా. పాస్ట్లో ఈ విధంగా చూశారు, ఇప్పుడు ఈ విధంగా ఉన్నారు. దానికి వ్యక్తి ఈ విధంగా కన్ఫ్యూజనెస్లో ఉన్నారనమాట. చాలా వరకు కొంతమంది అయితే మీ పార్ట్నర్ మీకు ఎదురుపడడం కానీ మీరు ఒకరినొకరు చూసుకోవడం కానీ జరుగుతుందనమాట. ఇక్కడ
కొంతమంది విషయంలోని, అలాగే కొంతమంది విషయంలో అయితే మీ పార్ట్నర్ మీ గురించి తెలుసుకొని మీలో వచ్చిన ఈ మార్పుని చూసి ఈ వ్యక్తి అయితే ఇటువంటి కన్‌ఫ్యూజనెస్‌లోకి అయితే వెళ్ళిపోతున్నారనమాట. తను పాస్ట్‌లో ఏదైతే చూస్ చేసుకున్నారో, తను ఏదైతే రాంగ్ స్టెప్ వేశారో దానికోసం కూడా ఈ వ్యక్తి అయితే ఈ విధంగా ప్రెజెంట్ అయితే సఫర్ అవుతున్నారు. అది కూడా కనిపిస్తుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చూసి, మీలో వచ్చిన మార్పుని చూసి ఈ వ్యక్తి అయితే ఈ కన్‌ఫ్యూజనెస్‌లో ఉండి మీ గురించి ఆలోచిస్తున్నారనమాట. ఈ చేంజెస్ అనేవి ఎలా వచ్చాయి అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తికి మీపై అసలు నమ్మకమే లేదు. ఎంత సక్సెస్‌ఫుల్‌గా మీ లైఫ్ అనేది లీడ్ చేస్తారు, ఎంత స్ట్రాంగ్‌గా మీరు లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతారు, హ్యాండిల్ చేయగలుగుతారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకోలేదనమాట. అంటే తను లేరు అంటే మీరు మీ లైఫ్ అనేది అక్కడితో ఎండ్ అయిపోతుంది. మీరు ఎక్కడో ఒక దగ్గర ఉండిపోతారు బాధపడుతూ. ఈ విధంగా మీ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటారు అనుకున్నారనమాట. బట్ ఎప్పుడైతే మీ లైఫ్‌లో ఇంత పాజిటివ్ చేంజెస్, ఇలాంటి హ్యాపీనెస్, ఇలాంటి సక్సెస్‌ఫుల్ లైఫ్ అనేది చూసారో ఈ వ్యక్తికి ఒకవైపు జెలసీ వస్తుంది, ఒకవైపు ఆశ్చర్యం కూడా కలుగుతుందనమాట. యూనివర్స్ మీకు ఎటువంటి ఎనర్జీస్ ఇవ్వబోతున్నారనేది తెలుసుకోవచ్చు. మీరు ఇంకా మీరైతే ఇంకా పీస్ఫుల్ మైండ్ సెట్‌తో అయితే ఉండండి. అంటే మీరు మనసులో కూడా చాలా ప్రశాంతంగా ఆలోచించండి. ప్రశాంతంగానే ఉండండి. ప్రతి మూవ్‌మెంట్‌ని కూడా మీరైతే ప్రతి మూమెంట్‌ని కూడా మీరు మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వండి. పీస్‌ఫుల్ మైండ్ సెట్‌తో ఉండండి అని చెప్పి ఏంజెల్స్ అయితే చెప్తున్నారు. ఎంజాయ్. ప్రతి మూమెంట్‌ని కూడా మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఎటువంటి నెగెటివ్ ఆలోచనలనేవి రానివ్వద్దు. మీరు ఏదైతే హోప్ అయితే పెట్టుకున్నారో ఆ హోప్‌ని మీరు సాధిస్తారు. మీ లైఫ్‌లో ఉన్న డార్క్‌నెస్ అంతా కూడా పోతుంది అని చెప్పి యూనివర్స్ ఎనర్జీస్‌లో అయితే వచ్చాయి మనకి. మీకు చాలా క్రియేటివిటీ ఉంది. మీరు ఏదైనా కూడా ఓన్‌గా క్రియేట్ చేయగలుగుతారు. మీరు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వ్యక్తి. దేన్నైనా కూడా సాధించగలరు. దేన్నైనా కూడా మీరు క్రియేట్ చేయగలరు. మీరు తలుచుకుంటే మీరు కొత్తగా ఏదో ఒకటి స్టార్ట్ చేసి దాన్ని సాధించగలరు అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో మీరైతే చాలా క్రియేటివిటీ ఉన్న వ్యక్తి అనమాట. ఇక్కడ ఫాస్ట్‌లో మీ పర్సన్ మీకేమీ తెలీదు అనుకున్నారు కదా! కాదు. మీరు దేన్నైనా సాధించగలిగే వ్యక్తి అనమాట. అది మీరు కూడా గుర్తించండి. మీకు సామర్థ్యం, ఆ స్ట్రెంత్ అనేది ఉంది. ఆ శక్తి అనేది ఉంది. మీరు ఏ ప్రాబ్లమ్‌నైనా కూడా హ్యాండిల్ చేయగలుగుతారు. ఎటువంటి సిట్యుయేషన్ అయినా కూడా మీరు ఫేస్ చేయగలుగుతారు. దేన్నైనా కూడా మీరు సాధించగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి అని చెప్పి యూనివర్స్ అయితే మీకు చెప్తున్నారనమాట. చూడండి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఎంత తక్కువగా, ఎంత చులకనగా చూసారో. బట్ యూనివర్స్ మిమ్మల్ని మీ గురించి మీకు తెలియంది కూడా యూనివర్స్ అయితే మీకు చెప్తున్నారనమాట. బట్ మీరేంటి ఇక్కడ ప్రేయర్ చేస్తూ మీరు యూనివర్స్‌కి అయితే గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉండండి. మీ లైఫ్‌లో మీరు ఇంకా సెలబ్రేషన్స్ అనేవి చూడబోతున్నారు. ఊహించని సెలబ్రేషన్స్ అనేవి మీరు చేసుకోబోతున్నారు అని చెప్పి యూనివర్స్ ఎనర్జీస్‌లో అయితే మనకొచ్చాయన్నమాట. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్‌లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ తప్పకుండా క్లెయిమ్ చేసుకున్న ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి. ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి మీరు మీ లైఫ్ అనేది ఈ విధంగా సక్సెస్‌గా ముందుకు తీసుకువెళ్ళాలి. హ్యాపీగా మీ లైఫ్ అనేది లీడ్ చేయాలి అని చెప్పి యూనివర్స్‌కి మేనిఫెస్ట్ చేసుకోండి. గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి ఈ రీడింగ్ అనేది రెజొనేట్ అయింది అనేది నాకు
కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.